Good morning, everyone. I am Sarala, lecturer in Computer Science Department, Sir CRR Degree College for Women, Eluru. Today's topic is decision making and looping. Now, coming to decision making and looping. In last class, we discussed about branching statements, decision making and branching statement. Now, we learn about what is looping. Okay, looping means the process of repeatedly executing a block of statements is called looping. Okay, once again I repeat, looping means the process of repeatedly executing a block of statement is called looping. అంటే ఒక పర్టికులర్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రిపీటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కనుక ఎగ్జిక్యూట్ చేస్తే దాన్ని ఏమంటాము అంటే లూపింగ్ అంటాం. ద ప్రాసెస్ ఆఫ్ రిపీటెడ్లీ ఎగ్జిక్యూటింగ్ ఏ బ్లాక్ ఆఫ్ statements or block of code is called looping. In looping, sequence of statements is executed until some condition for termination of a loop are satisfied. So looping అనేటప్పటికి చెప్పాను కదా, sequence of statements or process of repeated execution of block of statements అనేది దేని మీద బేస్ అయ్యి, ఒక కండిషన్ మీద బేస్ అయ్యి ఆ కండిషన్ ట్రూ అయినంతసేపు ఆ సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతూ ఎప్పుడైతే కండిషన్ ఫెయిల్ అవుతుందో అప్పుడు ఆ పర్టికులర్ బ్లాక్ అనేది టర్మినేట్ అయితే కనుక దాన్ని ఏమంటాము అంటే లూపింగ్ అంటాం. సో ఈ లూపింగ్ అనేది టూ సెగ్మెంట్స్లో ఉంటుంది. లూపింగ్లో ఏముంటుంది అంటే టూ సెగ్మెంట్స్ ఉంటాయి. ఒకటి బాడీ ఆఫ్ ద లూప్ అంటాము, ఇంకోటి కంట్రోల్ స్టేట్మెంట్ అంట. ఓకేనా? A looping consists of two segments. One is known as body of the loop and the other is known as control statement. Control statement ఏం చేస్తుంది అంటే, control statement is used to test the conditions. ఓకే, మనం రాసిన ప్రోగ్రామ్ యొక్క కండిషన్ చెక్ చే అండ్ దెన్ డైరెక్ట్స్ ద రిపీటెడ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ స్టేట్మెంట్ కంటైనింగ్ ఇన్ ద బాడీ ఆఫ్ ద లూప్. ఓకే, సో ఇక్కడ ప్రోగ్రామ్ లూపింగ్ లో ఎన్ని సెగ్మెంట్స్ ఉంటాయంటే టూ. వన్ ఈజ్ బాడీ ఆఫ్ ద లూప్, అనదర్ వన్ ఈజ్ కంట్రోల్ స్టేట్మెంట్. సో కంట్రోల్ స్టేట్మెంట్ అనేది ఏంటి అంటే, కంట్రోల్ స్టేట్మెంట్ ఈస్ ద కండిషన్. ఇట్ ఈస్ యూజ్డ్ టు టెస్ట్ ద కండిషన్. ఇఫ్ ద కండిషన్ ఈజ్ రైట్, the body of the loop is executed number of times or repeated number of times the body of the loop is executed. ఎప్పటి వరకు? if the condition is true. once the condition is false, the body of the loop is terminated. ఓకే, ఎప్పుడైతే కండిషన్ ట్రూ అవుతుందో అప్పుడు బాడీ ఆఫ్ ద లూప్ని అది ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే కండిషన్ అనేది ఫాల్స్ అవుతుందో అప్పుడు బాడీ ఆఫ్ ద లూప్ నుంచి అది ఏమవుతుంది అంటే బయటకు వచ్చేస్తుంది అని చెప్తాడు, టర్మినేట్ అయిపోతుంది అని చెప్తాడు. సో లూపింగ్కి ఎన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి? టూ. సో ఆ బాడీ ఆఫ్ ద లూప్ అనేది మెయిన్. ఆ బాడీ ఆఫ్ ద లూప్ మెయిన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే దానికన్నా మెయిన్ ఏంటి అంటే కంట్రోల్ స్టేట్మెంట్. అంటే కండిషన్ మీద బేస్ అయ్యి ఆ బాడీ ఆఫ్ ద లూప్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. Depends on the position of the control statement in the loop. A control structure may be classified either entry control loop and ఎగ్జిట్ కంట్రోల్ లూప్. సో ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా, కండిషన్ మీద బేస్ అయ్యి ఉంటుంది. కండిషన్ రైట్ అయితే కనుక బాడీ ఆఫ్ ద లూప్ అనేది రిపీటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ జరుగుతుంది అని చెప్పుకున్నాం. సో ఆ రిపీటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ జరగటం కోసం కండిషన్ మీద బేస్ అవ్వాలి కదా. ఆ కండిషన్ సాటిస్ఫై అనేది ఎలా చేస్తుంది అనేది అంటే లూపింగ్ మళ్ళీ ఏం చేస్తుందంటే ఈ కంట్రోల్ స్టేట్మెంట్ని టూ టైమ్స్గా డివైడ్ చేస్తుంది. ఒకటి ఏంటి అంటే ఎంట్రీ కంట్రోల్ లూప్ అని, ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అని చెప్తుంది. ఓకేనా? వన్ ఈజ్ ఎంట్రీ కంట్రోల్ loop, another one is exit control loop. Entry control loop means the controller or condition checking అనేది condition checks and test before the start of the looping is executed. That means in the entry control loop, the controller checks the condition or tests the condition before the starting of the loop of body of the loop is executed. సో బాడీ ఆఫ్ ద లూప్ అనేది ఎగ్జిక్యూట్ చేయడానికి ముందే కండిషన్ అనేది చెక్ చేసి ఆ కండిషన్ రైట్ అయితే, ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ ఆర్ ఇఫ్ కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్, అప్పుడు ఏం చేస్తుంది? కండిషన్ సాటిస్ఫైడ్ అయితే ద బాడీ ఆఫ్ ద లూప్ ఈజ్ ఎగ్జిక్యూట్. అదర్వైజ్ ద కండిషన్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్, ద బాడీ ఆఫ్ ద లూప్ ఈజ్ నాట్ ఎగ్జిక్యూటెడ్. క్లియర్? ఎంట్రీ కంట్రోల్ లూప్లో ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ కండిషన్ని చెక్ చేసి కండిషన్ ట్రూ అయితే కనుక
బాడీ ఆఫ్ ద లూప్లోకి వెళ్ళి బాడీ ఆఫ్ ద లూప్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అదే కండిషన్ ఫాల్స్ అయితే కనుక బాడీ ఆఫ్ ద లూప్లోంచి ఎగ్జిట్ అయిపోతుంది అని చెప్తాడు. అనదర్ వన్ ఈజ్ ఎగ్జిట్ కంట్రోల్ లూప్. ఇన్ దిస్ ఎగ్జిట్ కంట్రోల్ లూప్ the test is performed at the end of the body of the loop and therefore the body is executed unconditionally for the first time. సో ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అనేది కూడా కండిషన్ ఉంటుంది. బట్ కండిషన్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడేమో ఎంట్రీ కంట్రోల్ లూప్లోనేమో ఫస్టే కండిషన్ చెక్ అంటే స్టార్టింగ్ ఆఫ్ ద లైన్ ఈజ్ ద కండిషన్. బట్ ఎగ్జిట్ కంట్రోల్ లూప్లో ఎలా ఉంటుంది అంటే లాస్ట్ లైన్ ఈజ్ ద కండిషన్. అంటే లాస్ట్లో కండిషన్ అనేది రైట్ చేస్తాం. సో ఆ లాస్ట్లో కండిషన్ని చెక్ చేసి ట్రూ అయితే మళ్ళీ బాడీ ఆఫ్ ద లూప్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఫాల్స్ అయితే కనుక బాడీ ఆఫ్ ద లూప్ని ఎగ్జిక్యూట్ చేయదు. సో ఇక్కడ ఏం చేస్తుంది అంటే అసలు కండిషన్ చెక్ చేయటం కన్నా ముందు ఒకసారి బాడీ ఆఫ్ ద లూప్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కండిషన్ చెక్ చేసి అప్పుడు ట్రూ అయితే మళ్ళీ చెక్ చేస్తుంది, మళ్ళీ బాడీ ఆఫ్ ద లూప్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, లేకపోతే కనుక టర్మినేట్ అయిపోతుంది. క్లియర్ కదమ్మా? ఎంట్రీ కంట్రోల్ లూప్, ఎగ్జిట్ కంట్రోల్ లూప్. ఎంట్రీ కంట్రోల్ లూప్లో ఏం చేస్తుంది అంటే కండిషన్ని చెక్ చేసి కండిషన్ రైట్ అయితేనే బాడీ ఆఫ్ ద లూప్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. వన్స్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్ the body of the loop is terminated, not executed. Exit control loop వచ్చేప్పటికి ఫస్ట్ వన్స్ అంటే స్టార్టింగ్ టైం బాడీ ఆఫ్ ద లూప్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కండిషన్ని చెక్ చేస్తుంది. కండిషన్ రైట్ అయితే మళ్ళీ బాడీ ఆఫ్ ద లూప్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. లేదు అంటే కనుక బాడీ ఆఫ్ ద లూప్ని ఎగ్జిక్యూట్ చేయకుండా టెర్మినేట్ అయిపోతుంది. క్లియర్ కదా? ఒక్కసారి లూప్ అంటే మళ్ళీ ఒక్కసారి నేను డెఫినేషన్ చెప్తానమ్మా. ద ప్రాసెస్ ఆఫ్ రిపీటెడ్లీ ఎగ్జిక్యూటింగ్ ఏ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఈజ్ నోన్ యాజ్ లూప్. లూప్స్ having two types. One is entry control loop, another one is exit control loop. Entry control loop ఏం చేస్తుంది? First the condition is tested. When the condition is right, the body of the loop is executed. Exit control loop అంటే once the body of the loop is executed, next the condition is checked. If the condition is right, the body once again the body of the loop is executed, otherwise it is terminated. Clear? చూడండి. సో అసలు లూపింగ్ అనేది ఎంట్రీ కంట్రోల్ లూప్, ఎగ్జిట్ కంట్రోల్ లూప్ మీద బేస్ అయి చేస్తుంది కదా. అసలు ఎంట్రీ కంట్రోల్ లూప్ యొక్క ఫ్లో చార్ట్ చూడండి, ఎగ్జిట్ కంట్రోల్ లూప్ యొక్క ఫ్లో చార్ట్ చూడండి. వన్స్ టెక్స్ట్ కండిషన్, ఎంట్రీ కంట్రోల్ చూడండి, కండిషన్ లోపలికి వెళ్ళింది, ఇది టెస్ట్ కండిషన్. ట్రూ అయితే కనుక బాడీ ఆఫ్ ద లూప్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. మళ్ళీ ఎక్కడికి వస్తుందో చూసారా? మళ్ళీ టెస్ట్. ఎప్పటి వరకు? కండిషన్ ట్రూ అయినంతసేపు బాడీ ఆఫ్ ద లూప్ని ఇలా తిరుగుతూనే ఉంటుంది. వన్స్ కండిషన్ ఫాల్స్ అయితే కనుక బయటకు వచ్చేస్తుంది. ఓకేనా? దిస్ ఈజ్ ఎంట్రీ కంట్రోల్ లూప్. ఇక్కడ ఎగ్జిట్ కంట్రోల్ లూప్లో చూడండి, ఫస్ట్ డైరెక్ట్గా బాడీ ఆఫ్ ద లూప్లోకి వెళ్ళిపోతుంది, టెక్స్ట్ కండిషన్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయితే మళ్ళీ బాడీ ఆఫ్ ద లూప్ దగ్గరికి వెళ్తుంది. కండిషన్ ఫాల్స్ అయితే ఎగ్జిట్ అయిపోతుంది. బట్ ఎగ్జిట్ అయ్యే లోపు ఒకసారైనా ఇది బాడీ ఆఫ్ ద లూప్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇక్కడ కండిషన్ ట్రూ అయితేనే బాడీ ఆఫ్ ద లూప్ని టచ్ చేయగలదు, లేకపోతే దీన్ని టచ్ చేయలేదు అసలు. అంటే బాడీ ఆఫ్ ద లూప్ని ఒకసారి కూడా ఎగ్జిక్యూట్ చేయలేదు. క్లియర్ కదా? టూకి ఈ టూ డిఫరెన్సెస్ తెలిసింది కదా, ఎంట్రీ కంట్రోల్, ఎగ్జిట్ కంట్రోల్. ఇప్పుడు చూడండి లూపింగ్ ప్రాసెస్ అనేది అసలు ఎలా జరుగుతుంది. సో లూపింగ్ ప్రాసెస్ అనేది ఇన్ జనరల్గా ఫాలోయింగ్ 4 సెగ్మెంట్స్ ఈ ఫాలోయింగ్ 4 స్టెప్స్ మీద బేస్ అయి జరుగుతుంది. ఓకేనా? సో అదేంటి అంటే ఇక్కడ ఉన్నది నేను చెప్తాను. ఫస్ట్ వన్ ఈజ్ ఇనిషియలైజేషన్, నెక్స్ట్ వన్ ఈజ్ ఎగ్జిక్యూషన్, థర్డ్ వన్ ఈజ్ కండిషన్, టెక్స్ట్ కండిషన్, ఫోర్త్ వన్ ఈజ్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ వన్ ఏంటంటే సీటింగ్ అండ్ ఇనిషియలైజింగ్ ఆఫ్ ఏ కౌంటర్. ఫస్ట్ ఏం చేయాలి అంటే మనం లూపింగ్లో యూస్ చేసుకునే వేరియబుల్స్ అవనివ్వండి, వేరియబుల్కి సంబంధించిన వాల్యూస్ అవన్నీ ఏమైతే ఉంటే ముందు వేరియబుల్కి సంబంధించినంత ఇనిషియలైజేషన్ ఆఫ్ ద కౌంటర్, మొత్తం దానికి సంబంధించిన ఇనిషియలైజేషన్ అంతా చేయాలి. ఇదేంటి? ఫస్ట్ స్టెప్. తర్వాత ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఇన్ ద లూప్. లూప్లో ఉన్న స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయడం కోసం ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఇన్ ద లూప్లో ఉన్న స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తాయి. సో ఆ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే కంపల్సరీ ఏమైతే టెస్ట్ ఫర్ ద స్పెసిఫిక్ కండిషన్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ లూప్. సో ఎగ్జిక్యూషన్ ఆఫ్ లూప్ జరగాలి అంటే ఏం జరగాలి? టెక్స్ట్ కండిషన్ అనేది జరగాలి, అంటే కండిషన్ అనేది చెక్ చేయాలి. సో కండిషన్ చెక్ చేసిన తర్వాత ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద లూప్ జరిగిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ఇంక్రిమెంటింగ్ ద కౌంటర్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంటింగ్ ద కౌంటర్. సో మనం తీసుకున్న వేరియబుల్ యొక్క వేరియబుల్ని ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ అంటే మనం రాసిన లూప్ ప్రకారం ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అనేది చేస్తుంది. క్లియర్? ఫస్ట్ వన్ ఈజ్ సీటింగ్ అండ్ ఇనిషియలైజింగ్ ఆఫ్ ఏ కౌంటర్. ఏదో ఒక వేరియబుల్ని మనం ఇనిషియలైజ్ చేయాలి.
చేసిన తర్వాత ఏంటి ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఇన్ ద లూప్, ప్రోగ్రామ్లో లూప్లో ఉన్న స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఏం చేయాలి, టెస్ట్ ఫర్ ద స్పెసిఫిక్ కండిషన్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ లూప్. ఆ బాడీ ఆఫ్ ద లూప్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే కండిషన్ని చెక్ చేయాలి. నెక్స్ట్ ఇంక్రిమెంట్ ద కౌంటర్. 4 క్లియర్ కదమ్మా. ఫస్ట్ పాయింట్ ఈజ్ ఇనిషియలైజేషన్, సెకండ్ ఈజ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్, థర్డ్ వన్ ఈజ్ టెస్ట్ కండిషన్, ఫోర్త్ వన్ ఈజ్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. సో మనకి జావా ఈ ఏం ప్రొవైడ్ చేస్తుందంటే జావా లాంగ్వేజ్ ప్రొవైడ్స్ 3 కన్స్ట్రక్టర్స్ ఫర్ పెర్ఫార్మింగ్ లూపింగ్ ఆపరేషన్స్, టు పెర్ఫార్మ్ లూపింగ్ ఆపరేషన్స్. సో జావా లాంగ్వేజ్ మనకి ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే 3 కన్స్ట్రక్టర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకు, లూపింగ్ ఆపరేషన్స్ ప్రొవైడ్ చేయటానికి. ఆ 3 ఏంటి అంటే వైల్ స్టేట్మెంట్, డూ వైల్ స్టేట్మెంట్, ఫర్ స్టేట్మెంట్. క్లియర్. ఫస్ట్ వన్ ఈజ్ while statement. The simplest of all the looping structure in Java is while statement. So manakunna looping statement Java manaki 3 looping statements ni provide chestundi, while, do while, ఇంకోటి ఏంటి ఫర్. సో ఈ మూడిట్లో అన్నిట్లోనూ సింపులెస్ట్ లూప్ ఏంటి అంటే వైల్ స్టేట్మెంట్ అనేది సింపుల్ స్టేట్మెంట్ అని చెప్తాడు. ఓకేనా. సో ఈ వైల్ స్టేట్మెంట్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది ముందు సింటాక్స్ చూసి ఫ్లో చార్ట్ చూసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో ఫస్ట్ సింటాక్స్, ఫస్ట్ వేరియబుల్ ఇందాక చెప్పుకున్నాం మనకి లూపింగ్లో 4, ఒకటి ఇనిషియలైజేషన్, బాడీ ఆఫ్ ద లూప్, టెక్స్ట్ కండిషన్ చూసినాక బాడీ ఆఫ్ ద లూప్ అని ఇంక్రిమెంట్. సో ఇక్కడ చూడండి ఫస్ట్ సింటాక్స్ ఇనిషియలైజేషన్ చేస్తాం, తర్వాత వైల్ టెక్స్ట్ కండిషన్ ట్రూ అయితే బాడీ ఆఫ్ ద లూప్లోకి వెళ్తుంది. దీంట్లోనే బాడీ ఆఫ్ ద లూప్లోనే మనం రాసిన డేటా అంతా ఎగ్జిక్యూట్ చేసి బయటకు వస్తుంది. ఓకేనా. ఎప్పుడు టెక్స్ట్ కండిషన్ ట్రూ అయితే కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ తెలుస్తుంది ఫ్లో చార్ట్. ఇది సింటాక్స్, ఈ సింటాక్స్కి ఫ్లో చార్ట్ చూడండి. ఫస్ట్ వన్ ఈజ్ ఇనిషియలైజేషన్. ఎప్పుడైతే ఇనిషియలైజేషన్ అయిపోతుందో తర్వాత ఎక్కడికి వెళ్తాం, కండిషన్ దగ్గరికి వెళ్తాం. వైల్ కండిషన్ ట్రూ అయితే కనుక గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. చేసిన తర్వాత ఇంక్రిమెంట్ ఆపరేషన్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, మనం రాసిన దాని ప్రకారం ఇంక్రిమెంట్ అయితే ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ అయితే డిక్రిమెంట్ జరుగుతుంది. జరిగిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వస్తుంది, మళ్ళీ కండిషన్ దగ్గరికి వస్తుంది. కండిషన్ మళ్ళీ ట్రూ అయితే మళ్ళీ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఇంక్రిమెంట్ అవుతుంది, మళ్ళీ కండిషన్ దగ్గరికి వస్తుంది. ఇలా ఎప్పటి వరకు ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్, ఈ లూపింగ్ అనేది, ఈ రిపిటేషన్ ప్రాసెస్ అనేది ఎప్పటి వరకు జరుగుతుంది అంటే ఎప్పుడైతే కండిషన్ ట్రూ అవుతుందో అంతసేపు జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అవుతుందో అప్పుడు ఎగ్జిట్ ఫ్రమ్ ద లూప్. ఇవి రిపీట్ జరిగే ప్రాసెస్ అనేది ఏమవుతుంది, బ్రేక్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. అర్థమైంది కదమ్మా. వైల్ కండిషన్ అనేది ట్రూ అయితే గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసి ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ జరిగి మళ్ళీ కండిషన్కి వస్తుంది. మళ్ళీ ట్రూ అయితే మళ్ళీ సేమ్. ఎప్పుడు బయటకు వస్తుంది లూప్లోంచి అంటే వన్స్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్, the loop is terminated. Clear. So while is an ఎంట్రీ కంట్రోల్ లూప్. ఎందుకని అంటే ఇందాక చెప్పుకున్నాం ఎంట్రీ కంట్రోల్ లూప్ అంటే ఏం చేస్తుంది, కండిషన్ చెక్ చేసి బాడీ ఆఫ్ ద లూప్లోకి వెళ్తుందని చెప్పాం. వైల్ అనేది ఏం చేస్తుంది, కండిషన్ చెక్ చేస్తుందా, చేసిన తర్వాత ట్రూ అయితేనే లోపలికి వెళ్తుంది. కాబట్టి వైల్ ఈజ్ అన్ ఎంట్రీ కంట్రోల్ లూప్ స్టేట్మెంట్ అని చెప్తాడు. ఇన్ దిస్ ఎంట్రీ కంట్రోల్ లూప్ స్టేట్మెంట్ test condition is first evaluated. If the condition is true, then the body of the loop is executed. After execution of the body, the text condition is again evaluated, and if the condition is true, then the body of the loop is executed. అలా వన్స్ అగైన్ ఎప్పుడు వరకు అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే కండిషన్ ఫస్ట్ చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయితే కనుక బాడీ ఆఫ్ ద లూప్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ కండిషన్ దగ్గరికి వస్తుంది. మళ్ళీ ట్రూ అయితే మళ్ళీ ఈ బాడీ ఆఫ్ ద లూప్ ప్రాసెసింగ్ అంతా ఎప్పుడు వరకు జరుగుతుంది అంటే ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అవుతుందో అప్పటి వరకు ఈ ప్రాసెస్ అనేది రిపీటెడ్ టైమ్స్ జరుగుతూనే ఉంటుంది. This process is repeated execution of a body contains until the text condition finally becomes false. ఎప్పుడైతే ఫాల్స్ వస్తుందో అప్పటి వరకు ఈ కండిషన్, ఈ బాడీ ఆఫ్ ద లూప్ అనేది రిపీటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ జరుగుతుంది. వన్స్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్, ద కంట్రోల్ ఈజ్ ట్రాన్స్ఫర్ అవుట్ ఆఫ్ ద లూప్. ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అవుతుందో ఏమవుతుంది అంటే లూప్ అనేది టర్మినేట్ అయిపోతుంది అని చెప్తాడు. క్లియర్. చూడండి దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాను అంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఆల్ ఇంటిజర్స్ బిట్వీన్ 1 to 10, 1 and 10, 1కి 10కి మధ్యలో ఉన్న నెంబర్స్కి ఏం చేయాలనుకుంటున్నాను అంటే స్క్వేర్స్ని ఇంటిజర్స్కి స్క్వేర్స్ క్యాలిక్యులేట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను మొత్తం రాయలేదు, స్మాల్ కోడ్ మాత్రమే రాశాను ప్రోగ్రామ్. చూడండి సమ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాను, n ఈక్వల్ 1 దగ్గర నుంచి అన్నాను కాబట్టి n డైరెక్ట్గా 1 తీసేసుకున్నాను. చూడండి
వైల్ n లెస్ దాన్ ఈక్వల్ టు ఎక్కడి వరకు అన్నాను 10 అన్నాను కాబట్టి కండిషన్ ఏం రాశానంటే 1 లెస్ దాన్ ఈక్వల్ టు 10 అయితే 1 లెస్ దాన్ ఈక్వల్ టు 10 కరెక్టే కాబట్టి లోపలికి వెళ్ళి సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ n ఇంటూ n సమ్ ఎంత 0 ప్లస్ n ఇంటూ n 1 ఇంటూ 1 సమ్ ఈక్వల్ టు 1 అయింది n ఈక్వల్ టు n ప్లస్ 1 n ఎంత అవుతుంది అప్పుడు 2 లెస్ దాన్ ఈక్వల్ టు 10 కరెక్ట్ సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ n ఇంటూ n సమ్ ఎంత ఉంది 1 ఉంది 1 ప్లస్ 2 ఇంటూ 2 2 2 4 ప్లస్ 1 5 మళ్ళీ n ఈక్వల్ టు n ప్లస్ 1 ఆల్రెడీ 2 కాబట్టి 2 ప్లస్ 1 3 మాకు గుర్తుంచుకోండి సమ్ వేరు n వేరు సమ్లోనేమో n మల్టిప్లై చేసిన వాల్యూ సమ్లో క్యాలిక్యులేట్ అవుతుంది nలోనేమో నార్మల్ నెంబర్ 2 ప్లస్ 1 3 అయింది 3 లెస్ దాన్ ఈక్వల్ టు 10 రైటే కాబట్టి లోపలికి వెళ్ళి సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ n ఇంటూ n 3 ఇంటూ 3 3 3 9 ఆల్రెడీ 2 2 4 ప్లస్ 1 5 ఉంది 5 ప్లస్ 9 ఎంత అవుతుంది 14 అవుతుంది n ఈక్వల్ టు n ప్లస్ 1 3 ప్లస్ 1 4 n ఈక్వల్ టు 4 అలా ఎన్నిసార్లు జరుగుతుందంటే 10 వరకు జరుగుతుంది 10 లెస్ దాన్ ఈక్వల్ టు 10 రైట్ కాబట్టి సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ n ఇంటూ 10 ఇంటూ 10 100 ఆల్రెడీ సమ్లో ఎంత ఉందో దాన్ని n ఇంటూ 100కి యాడ్ చేస్తుంది సమ్ నెక్స్ట్ n ఈక్వల్ టు n ప్లస్ 1 10 ప్లస్ 1 11 లెస్ దాన్ ఈక్వల్ టు 10 కండిషన్ ఫాల్స్ ఇప్పుడు బాడీలోంచి లూప్లోంచి టర్మినేట్ అయిపోయి బయటకు వస్తుంది సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సమ్ ఈక్వల్ టు సమ్ ఈక్వల్ టు సమ్ అమ్మ జావాలో సమ్ ఈక్వల్ టు ఉండదు డైరెక్ట్గా సమ్ ఉంటుంది సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సమ్ ఎంత ఆల్రెడీ సమ్లో ఎంతైతే స్టోర్ అయిందో అంత అవుట్పుట్గా ప్రజెంట్ చేస్తుంది ఓకేనా సో ఎంత వస్తుంది అంటే 1 ఇంటూ 2 ఇంటూ ఇలా మొత్తం అన్ని ఇంటూలో చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి 1 ప్లస్ 2 ఇంటూ 2 2 2 4 ప్లస్ అలా ఎంతైతే వస్తుందో ఆ ఎలిమెంట్ని స్క్వేర్స్ యొక్క ఎలిమెంట్ని అవుట్పుట్గా ప్రజెంట్ చేస్తుంది ద బాడీ ఆఫ్ ద లూప్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ 10 టైమ్స్ n equal to 1 2 so on 10 each time adding the space of the value అంటే ఒకసారి 1 into 1 1 plus 2 into 2 2 2 4 plus 3 into 3 3 3 9 plus అలా మొత్తం అంతా సమ్ యాడ్ అయ్యి సమ్లో స్టోర్ అవుతుంది ఆ సమ్ని ప్రింట్ చేస్తుంది క్లియర్ కదా వైల్ క్లియర్ కదమ్మా వైల్ ఈజ్ అన్ ఎంట్రీ కంట్రోల్ లూప్ ఓకే వైల్ ఈజ్ అన్ ఎంట్రీ కంట్రోల్ లూప్ సో డూ వైల్ ఈజ్ ఆపోజిట్ టు వైల్ సో దట్ మీన్స్ డూ వైల్ ఈజ్ అన్ ఎగ్జిట్ కంట్రోల్ లూప్కి ఎగ్జాంపుల్ చెప్పొచ్చు సో అసలు డూ వైల్ స్టేట్మెంట్ అసలు ఎలా వచ్చింది అంటే వైల్ కన్స్ట్రక్ట్ అనేది మనం ప్రీవియస్లో డిస్కస్ చేసుకున్న ప్రకారం టెక్స్ట్ కండిషన్ని చెక్ చేసి కండిషన్ కరెక్ట్ అయితే కనుక బాడీ ఆఫ్ ద లూప్లోకి వెళ్ళి బాడీ ఆఫ్ ద లూప్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది ఇఫ్ దట్ అసలు టెస్ట్ కండిషన్ ఫస్టే ఫాల్స్ అయితే అసలు బాడీ ఆఫ్ ద లూప్లో ఏముంది అనేది మనకి తెలియదు అలాంటప్పుడు ప్రాబ్లం అనేది వస్తుంది కాబట్టి నాకు అసలు లోపల ఏముందో ఒకసారైనా ఎగ్జిక్యూట్ చేసి చూపించాలి అనుకున్న ప్రోగ్రామ్స్కి నేను డూ వైల్ యూస్ చేస్తాను చూడండి ఇన్ వైల్ కన్స్ట్రక్షన్ that we have discussed in the previous section make the test condition before the loop is executed therefore the body of the loop may not be executed at all if the condition is not satisfied at very first attempt ఇప్పుడే చెప్పాను కదా ఫస్ట్ అటెంప్ట్ లోనే కనుక కండిషన్ ని సాటిస్ఫై చేయకపోతే కనుక అదేం చేస్తుంది బాడీ ఆఫ్ ద లూప్ లో ఏముంది అనేది మనకి చూపించదు ఆన్ సమ్ అకేషన్ ఇట్ మైట్ బి నెసెసరీ టు ఎగ్జిక్యూట్ ద బాడీ ఆఫ్ ద లూప్ బిఫోర్ ద టెస్ట్ ఈస్ పెర్ఫార్మ్డ్ సో ఒక్కొక్క టైంలో అసలు బాడీ ఆఫ్ ద లూప్ లో ఏముంది అనేది నేను తెలుసుకోవాలి అనుకున్న సమ్ సిచ్యువేషన్స్ అప్పుడు వైల్ తీసుకుంటే నాకు ప్రాబ్లం ఫేస్ అవుతుంది అలాంటి సిచ్యువేషన్లో సచ్ సిచ్యువేషన్ కెన్ బి హ్యాండిల్ విత్ ద హెల్ప్ ఆఫ్ డూ స్టేట్మెంట్ అలాంటి సిచ్యువేషన్స్ అప్పుడు నేను డూ స్టేట్మెంట్ యూస్ చేసి చేస్తాను అర్థమైంది కదా వైల్ స్టేట్మెంట్ అనేది ఎంట్రీ కంట్రోల్ లూప్ అంటే కండిషన్ చెక్ చేసిన తర్వాతే బాడీ ఆఫ్ ద లూప్లోకి వెళ్తుంది అలా వెళ్ళటం వల్ల కండిషన్ ఫస్ట్ టైమే ఫాల్స్ అయితే బాడీ ఆఫ్ ద లూప్లో ఏముందో మనకి తెలియదు బట్ అలాంటి అప్పుడు ఒక్కొక్క టైంలో మనకి ఏమవుతుంది అంటే ప్రాబ్లం అనేది ఫేస్ అవుతుంది ఓకేనా సో అలాంటి ప్రాబ్లం ఫేస్ అవ్వకుండా ఉండాలి అంటే కనుక మనం ఏం చేస్తాము అంటే డూ వైల్ని యూస్ చేస్తాం ఓకేనా సో డూ యొక్క సింటాక్స్ చూద్దాం ఇనిషియలైజేషన్ డూ బాడీ ఆఫ్ ద లూప్ వైల్ టెస్ట్ కండిషన్ ఓకేనా సో చూడండి సింటాక్స్ చూసాం కదా ఫ్లో చార్ట్ కూడా చూడండి ఇదిగోండి బాడీ ఆఫ్ ద లూప్ సో బాడీ ఆఫ్ ద లూప్ ఒకసారి చేసిన తర్వాత కండిషన్లోకి వెళ్తుంది కండిషన్ ట్రూ అయితే మళ్ళీ ఏం చేస్తుంది బాడీ ఆఫ్ ద లూప్లోకి వస్తుంది ఫాల్స్ అయిందనుకో ఎగ్జిట్ అయిపోతుంది సిన్స్ ద టెస్ట్ కండిషన్ ఈజ్ ఎవాల్యూట్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద లూప్ సో ఎక్కడ రాస్తాము అంటే లూప్లో లాస్ట్లో రాస్తాం ద డూ వైల్ కన్స్ట్రక్టర్ ప్రొవైడ్స్ అన్ ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అండ్ దేర్ఫోర్ ద బాడీ ఆఫ్ ద లూప్ ఈజ్ ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్ అట్లీస్ట్ వన్స్ ఇందాక నుంచి చెప్పేది మెయిన్ అది ఏంటంటే డూ వైల్ అనేది ఎగ్జిట్ కంట్రోల్ లూప్కి ఎగ్జాంపుల్ ఇందులో కండిషన్ చెక్ చేయకుండా బాడీ ఆఫ్ ద లూప్ అనేది వన్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది అట్లీస్ట్ వన్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది అయిన తర్వాత బాడీ కండిషన్ని చెక్ చేస్తుంది ఆ కండిషన్ అనేది రైట్ అయితే ట్రూ అయితే కనుక మళ్ళీ బాడీ ఆఫ్ ద లూప్లోకి వెళ్తుంది ఫాల్స్ అయితే కనుక ఎగ్జిట్ అయిపోతుంది క్లియర్
సో ఎగ్జాంపుల్ చూడండి, I ఈక్వల్ టు 1, సమ్ ఈక్వల్ టు 0. డూ సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ. సమ్ ఎంత ఉంది? 0 ఉంది. ఐ ఎంత ఉంది? 1. 0 ప్లస్ 1 1. ఐలో సమ్లోకి 1 ఉంది. I ఈక్వల్ టు ఐ ప్లస్ 2. ఐ ఎంత అవుతుంది ఇప్పుడు? 1 ప్లస్ 2 3 అవుతుంది. ఇక్కడ వైల్ సమ్ అనేది లెస్ దాన్ 40 ఆర్ ఐ లెస్ దాన్ 10. రెండిట్లో ఏదో ఒక కండిషన్ ట్రూ అయితే చాలు, ఎందుకంటే నేను యూజ్ చేసింది ఆర్ కాబట్టి సమ్ ఎంత? ఇక్కడ ఎంత వచ్చింది? 1 వచ్చింది. 1 లెస్ దాన్ 40 కరెక్టే. మళ్ళీ ఐ ఎంత వచ్చింది? 1 ప్లస్ 2 3 వచ్చింది. 3 లెస్ దాన్ 10 రైటే. కాబట్టి ఏం చేస్తుంది? మళ్ళీ బాడీలోకి వెళ్ళి మళ్ళీ ఏం చేస్తుంది? ఇక్కడికి వచ్చి సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ. ఆల్రెడీ ఇందాక సమ్ 1 ఉంది కాబట్టి 1 ప్లస్ 2 ఐ ప్లస్ 2 3 కదా. సమ్ ప్లస్ 3 ఎంత అవుతుంది? 1 ప్లస్ 3 4 అవుతుంది. 4 లెస్ దాన్ 40. మళ్ళీ ఐ ఎంత అవుతుంది? ఐ ప్లస్ 2 అంటే 3 ప్లస్ 2 5 లెస్ దాన్ 10. ఇలా కండిషన్ చెక్ చేసుకుంటూ ఈ బాడీ ఆఫ్ ద లూప్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. దీంట్లో ఆర్ యూజ్ చేశాను కాబట్టి ఈ రెండు ఫాల్స్ అయినంతసేపు ఈ కండిషన్ ఈ లూప్ అనేది జరుగుతూనే ఉంటుంది. బట్ ఈ కండిషన్ చెక్ చేయాల్సిన అవసరం లేకుండానే ఒకసారైనా బాడీ ఆఫ్ ద లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు డిఫరెన్సెస్ చూడండి, వైల్ లూప్కి డూ వైల్ లూప్కి. వైల్ లూప్ అనేది ఏంటి అంటే ఎంట్రీ కంట్రోల్ లూప్. డూ వైల్ అనేది ఎగ్జిట్ కంట్రోల్ లూప్. ఇట్ ఈస్ ఎ లూప్ కన్స్ట్రక్టర్ దట్ విల్ ఎగ్జిక్యూట్ ఓన్లీ ఇఫ్ ద టెక్స్ట్ కండిషన్ ఈస్ ట్రూ. ఎంట్రీ కంట్రోల్ లూప్ యొక్క అదే కదా రూల్. ఏంటి అంటే లూప్ కంట్రోల్ కన్స్ట్రక్టర్లో కంపల్సరీ టెక్స్ట్ కండిషన్ అనేది టెక్స్ట్ కండిషన్ అనేది ట్రూ అయితేనే బాడీ ఆఫ్ ద లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇఫ్ ద లూప్ కన్స్ట్రక్టర్ దట్ విల్ ఎగ్జిక్యూట్ అట్లీస్ట్ వన్స్ ఈవెన్ ఇఫ్ ద టెక్స్ట్ కండిషన్ ఈస్ ఫాల్స్. కండిషన్ ఫాల్స్ అయినా కానీ ఒక్కసారి అయినా కానీ బాడీ ఆఫ్ ద లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీని సింటాక్స్ చూడండి, వైల్ టెక్స్ట్ కండిషన్ బాడీ ఆఫ్ ద లూప్ ఎండ్. ఇక్కడ డూ బాడీ ఆఫ్ ద లూప్ క్లోజ్ వైల్ టెక్స్ట్ కండిషన్. ఇట్ ఈస్ జనరల్లీ యూజ్డ్ ఫర్ ఇంప్లిమెంటింగ్ కామన్ లూపింగ్ సిచ్యువేషన్స్. సో ఇది ఎలాంటప్పుడు యూస్ చేస్తాము అంటే నార్మల్గా ఉన్న సిచ్యువేషన్స్ అప్పుడు యూస్ చేస్తాం. ఇందాక చెప్పుకున్నాం ఇన్ ట్రిపికల్ సిచ్యువేషన్స్ కంపల్సరీ ఒకసారైనా బాడీ ఆఫ్ ద లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. అలాంటి టైంలో మనం ఏం యూజ్ చేస్తాం? డూ వన్. ఇట్ ఈస్ టిపికల్లీ యూజ్డ్ ఫర్ ఇంప్లిమెంటింగ్ మెనూ బేస్డ్ ప్రోగ్రామ్స్ వేర్ ద మెనూ ఈజ్ రిక్వైర్డ్ టు బి ప్రింటెడ్ అట్లీస్ట్ వన్స్. అవునా, ఏదైనా మెనూ బేస్డ్ ప్రోగ్రామ్స్, ఏదైనా ప్రోగ్రామ్ అసలు మేము కండక్ట్ చేస్తున్న ప్రోగ్రామ్ ఏంటి, ఆ మెనూ అనేది ఒక్కసారైనా వాళ్ళకి డిస్ప్లే అవ్వాలి అనుకున్నాం అనుకో, అప్పుడు ఏం చేస్తాం అంటే డూ వైల్ అనేది యూజ్ చేస్తాం. క్లియర్? ఇట్స్ ఏ 5 మార్క్స్ క్వశ్చన్ అమ్మా. వైల్కి డూ వైల్కి డిఫరెన్సెస్ కంపల్సరీ అడుగుతాడు. ఇది కూడా దీనిలోనే మీకు లూపింగ్స్లోనే నేను ఇచ్చేసాను. ఓకే, నెక్స్ట్ ఫర్ స్టేట్మెంట్. సో ఫర్ స్టేట్మెంట్ ఈజ్ అనదర్ ఎంట్రీ కంట్రోల్ లూప్, ప్రొవైడ్స్ మోర్ కాన్సైడ్ లూపింగ్ కంట్రోల్ స్ట్రక్చర్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఫర్ లూప్ ఆల్సో వన్ ఆఫ్ ద లూప్. ఏ లూప్ అంటే ఎంట్రీ కంట్రోల్ లూప్. అంటే ఇక్కడ కూడా ఏంటంటే కండిషన్ చెక్ చేసిన తర్వాతే కండిషన్ ట్రూ అయితేనే బాడీ ఆఫ్ ద లూప్లోకి వెళ్తుంది. ఇట్స్ ఇంపార్టెంట్ లూప్ అని చెప్పొచ్చు. దీనివల్ల మనకి అంటే 1 లైన్లోనే మనం ఇనిషియలైజేషను, కండిషను, ఇంక్రిమెంట్ అంతా కలిపి రాసేస్తాం. కాబట్టి ప్రోగ్రామ్ రైట్ చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఓకే, సింటాక్స్ చూడండి. ఫర్ ఇనిషియలైజేషన్, టెక్స్ట్ కండిషన్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఏదైనా రాయొచ్చు. సో ఇనిషియలైజేషన్ అంటే తెలుసు కదా, చూడండి. తర్వాత బాడీ ఆఫ్ ద లూప్. సో ఈ 3ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఫర్ స్టేట్మెంట్ ఈజ్ యాజ్ ఫాలోస్. ఇనిషియలైజేషన్ అంటే ఏంటి? మనం తీసుకున్న వేరియబుల్ యొక్క వాల్యూని అసైన్ చేయటాన్ని ఏమంటారు? ఇనిషియలైజేషన్. దిస్ స్టెప్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఫస్ట్ అండ్ దిస్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఓన్లీ వన్స్ when we are entering into the loop first time. This step is allowed to declare and initialize any loop control variable. మనం లూప్ లో యూజ్ చేసిన వేరియబుల్, ఇక్కడ కంట్రోల్ వేరియబుల్ ఉంటుంది కదా, దాన్ని ఇనిషియలైజ్ చేయటం కోసం మనం యూజ్ చేస్తాం. ఇది అట్ ద ఫస్ట్ టైం ప్రోగ్రామ్ లూప్ లోకి వెళ్ళగానే ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యే స్టెప్ ఇదే అని చెప్తాడు. నెక్స్ట్ స్టెప్ ఈజ్ ద కండిషన్ స్టెప్. ఎప్పుడైతే ఇనిషియలైజేషన్ స్టెప్ కంప్లీట్ అవుతుందో నెక్స్ట్ కండిషన్ దగ్గరికి వెళ్తుంది, టెక్స్ట్ కండిషన్ దగ్గరికి. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, ఈ కండిషన్ అనేది ట్రూ అయితే కనుక బాడీ ఆఫ్ ద లూప్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకవేళ ఫాల్స్ అయితే కనుక బాడీ ఆఫ్ ద లూప్లోకి వెళ్లకుండా టర్మినేట్ అయిపోయింది. ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్ then the body of the loop does not execute and flow of control goes outside from the for loop. టర్మినేట్ అయిపోతుంది అంటే లూప్లో ఇంకేమున్నా కానీ పట్టించుకోకుండా ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే అవుట్ ఆఫ్ ద లూప్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ increment or decrement. After completion of initialization and condition steps loop, body code is executed and then increment or decrement step is executed. ఇందాక చెప్పుకున్నాం కదా,
ఫస్ట్ ఇనిషియలైజ్ చేస్తాం, తర్వాత టెస్ట్ కండిషన్ చేస్తాం. ఎప్పుడైతే టెస్ట్ కండిషన్ రైట్ అవుతుందో బాడీ ఆఫ్ ద లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. బాడీ ఆఫ్ ద లూప్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ రిపీటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ జరగాలి అంటే ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ జరగాలి. సో కాబట్టి ఎప్పుడైతే టెస్ట్ కండిషన్ అయిపోయిన తర్వాత బాడీ ఆఫ్ ద లూప్ ఎగ్జిక్యూట్ అవుతుందో నెక్స్ట్ ఏం చేస్తుంది అంటే ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ స్టెప్ దగ్గరికి వచ్చి ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ చేస్తుంది. అంటే మనం ప్రోగ్రామ్లో రాసిన ప్రకారం ఇంక్రిమెంట్ అయితే ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ అయితే డిక్రిమెంట్. ఈ స్టేట్మెంట్ ఏం చేస్తుంది అంటే అప్డేట్ ఎనీ లూప్ కంట్రోల్ వేరియబుల్, ఆ వేరియబుల్ యొక్క వాల్యూని అప్డేట్, అంటే ఇందాక 1 ఉందనుకో ఇప్పుడు ఏం చేస్తుంది ఇంక్రిమెంట్ అయితే 2 చేస్తుంది. అలా బాడీ ఆఫ్ ద లూప్ నెంబర్ ఆఫ్ టైమ్స్ జరగడం కోసం జరుగుతుంది అని చెప్తారు. సిన్స్ ద కండిషన్ టెస్ట్ ఈజ్ ఆల్వేస్ పెర్ఫార్మ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద లూప్, ద బాడీ ఆఫ్ ద లూప్ మే నాట్ బి ఎగ్జిక్యూటెడ్ ఎట్ ఆల్ ఇఫ్ ద కండిషన్ ఫాల్స్ అట్ ద స్టార్ట్. సో ఎప్పుడు ఈ కండిషన్ టెస్ట్ కండిషన్ అనేది ట్రూ అయితేనే బాడీ ఆఫ్ ద లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎన్నిసార్లు అంటే ట్రూ అయినన్ని సార్లు బాడీ ఆఫ్ ద లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అవుతుందో అది ఫస్ట్ టైం ఫాల్స్ అయినా కానీ అసలు బాడీ ఆఫ్ ద లూప్లోకి టచ్ చేయదు అని చెప్తాడు. ఎగ్జాంపుల్ ప్రింట్ ఇంటిజర్ నెంబర్ ఫ్రమ్ 1 to 10. 1 to 10 నెంబర్స్ని ప్రింట్ చేయాలనుకోండి, లూప్ చూడండి ఇలా ఉంటుంది. ఫర్ i ఈక్వల్ టు 1, i లెస్ దాన్ ఈక్వల్ టు 10, i ప్లస్ ప్లస్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ i అనేది ఎంత 1 2 3 అలా 1 ప్రింట్ చేస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, ప్లస్ ప్లస్ 2 అవుతుంది, 2 ప్రింట్ చేస్తుంది, 3 ప్రింట్ చేస్తుంది, 4 అలా ఎక్కడి వరకు ఈక్వల్ టు 10 వచ్చే వరకు ప్రింట్ చేస్తుంది. సేమ్ని డిక్రిమెంట్ ఆపరేటర్లో కూడా రాసాను చూడండి. ఫర్ డిక్రిమెంట్ చూడండి, ఫర్ i ఈక్వల్ టు 10, i గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0, i మైనస్ మైనస్. సో 10 కాబట్టి 10 దగ్గర స్టార్ట్ అవుతుంది. i గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0, 10 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 కరెక్టే కాబట్టి 10, 9 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 కరెక్టే కాబట్టి 9 ప్రింట్ చేస్తుంది, అలా 8 7 6 అలా 1 వరకు ప్రింట్ చేస్తుంది. సో ఈ 3 వైల్, డూ వైల్, ఫర్ లూప్ కలిపి ఏమంటాము అంటే డెసిషన్ మేకింగ్ అండ్ లూపింగ్. ఇట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇట్స్ 10 మార్క్స్ క్వశ్చన్. బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ ఆర్ లూపింగ్ స్టేట్మెంట్స్ రెండిట్లో ఏదో ఒక క్వశ్చన్ కంపల్సరీ అడుగుతుంది. కంట్రోల్ స్టేట్మెంట్స్ అని అడిగితే కనుక బ్రాంచింగ్ అండ్ లూపింగ్ రెండు కలిపి రాయాలి, అది గుర్తుంచుకోండమ్మా. ఎప్పుడైనా కంట్రోల్ స్టేట్మెంట్స్ అని అడిగితే డెసిషన్ మేకింగ్ అండ్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్ని కలిపి కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటారు. ఓకే, సో ఆ రెండు కలిపి రాయాలి. అంటే ఇఫ్, స్విచ్, కండిషనరు, ఈ వైలు, ఫర్, డూ వైలు రాయాలి. క్లియర్? ఇక్కడికి మీకు డెసిషన్ మేకింగ్ అండ్ లూపింగ్ కంప్లీట్ అయింది. దీనిలో చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయి, ఆ టాపిక్స్ని కూడా నేను ఇదే టాపిక్లో యాడ్ చేసి చెప్పేస్తున్నాను. ఏంటి అంటే అడిషనల్ ఫీచర్స్ ఆఫ్ ఫర్ లూప్. సో ఫర్ లూప్కి అడిషనల్ ఫీచర్స్ ఏంటి అంటే మనం వేరియబుల్ ప్రోగ్రామ్లో యూజ్ చేసే లూప్లో ఒక వేరియబుల్ని 2 వేరియబుల్స్ యూజ్ చేస్తున్నాం అనుకో, ఒక వేరియబుల్ని ఇనిషియలైజ్ చేయడానికి యూజ్ చేస్తాం. బట్ అలా కాకుండా 2 వేరియబుల్స్ని నేను లూప్లో ఇనిషియలైజ్ చేసుకోవచ్చు, లేకపోతే 2 కండిషన్స్ని ఒకేసారి రాయొచ్చు, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ని కూడా ఒకేసారి చేయొచ్చు. అలా చేస్తాను ఏమంటారంటే అడిషనల్ ఫీచర్ ఫర్ లూప్. చూడండి ఇక్కడ చూడండి, p ఈక్వల్ టు 1, ఫర్ n ఈక్వల్ టు 0, n లెస్ దాన్ 17 ప్లస్ ప్లస్ n ఉంది కదా. దీన్ని ఎలా రాయొచ్చు అంటే చూడండి, ఫర్ p ఈక్వల్ టు 1 కామా n ఈక్వల్ టు 0 సెమీకోలన్ n లెస్ దాన్ 17 n ప్లస్ ప్లస్. అంటే మీకు ఇక్కడ ఏంటి ఇనిషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, అవునా కాదా? సో ఇనిషియలైజేషన్ చేసేటప్పుడు ఇక్కడ ఇనిషియలైజ్ చేసిన తర్వాత సెమీకోలన్, ఇక్కడ ఇనిషియలైజేషన్ ఒక వేరియబులే కదా, కావాలంటే నువ్వు 2 వేరియబుల్స్ చేసుకోవచ్చు. సో 2 వేరియబుల్స్ చేస్తున్నప్పుడు 2 వేరియబుల్స్కి మధ్య కామా యూస్ చేయాలి. ఆ ఇనిషియలైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత సెమీకోలన్తో ఎండ్ చేయాలి. నెక్స్ట్ కండిషన్, కావాలంటే 2 కండిషన్స్, n లెస్ దాన్ 17 రాసావు, p రాసావు కదా, p గ్రేటర్ దాన్ 1, ఎప్పుడు p గ్రేటర్ దాన్ 1 ఉండాలి అని పెట్టుకో, లేకపోతే p గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 ఉండాలి. ఓకే, అప్పుడు 2 కండిషన్స్ రాయొచ్చు, 2 కండిషన్స్కి మధ్య కామా యూస్ చేయాలి. ఇక్కడ ప్లస్ ప్లస్ ఎన్ రాసావు, ఇప్పుడు p కూడా ప్లస్ ప్లస్ అవ్వాలనుకో, ప్లస్ ప్లస్ ఎన్ కామా p ప్లస్ ప్లస్ 2 ఇనిషియలైజేషన్స్ రాసుకోవచ్చు. దీన్ని వన్ ఆఫ్ ద ఎడిషనల్ ఫీచర్ ఆఫ్ ఫర్ లూప్ అంటారు. చూడండి, ద ఫర్ లూప్ హ్యావ్ సెవరల్ క్యాపబిలిటీస్ దట్ ఆర్ ఫౌండ్ ఇన్ అదర్ లూపింగ్ కన్స్ట్రక్టర్. ఫర్ ఎగ్జాంపుల్, మోర్ దెన్ 1 వేరియబుల్ కెన్ బి ఇనిషియలైజ్ ఎట్ ఏ టైమ్ ఇన్ ద ఫర్ స్టేట్మెంట్. ఇనిషియలైజేషనే కాదమ్మా, కండిషన్ కూడా చేయొచ్చు ఎట్ ఏ టైం. 2 అంటే 1 వేరియబుల్ని, మోర్ దెన్ 1 వేరియబుల్ని ఎలా అయితే ఇనిషియలైజ్ చేస్తామో అలాగే మోర్ దెన్ 1 కండిషన్ కూడా నేను కండిషన్ ప్లేస్లో రాసుకోవచ్చు. అలాగే మోర్ దెన్ 1 వేరియబుల్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ని కూడా నేను యూస్ చేయొచ్చు అని చెప్తాడు. క్లియర్ కదా ఎడిషనల్ ఫీచర్? నెక్స్ట్ నెస్టింగ్ ఆఫ్ ఫర్ లూప్. నెస్టింగ్ ఆఫ్ ఫర్ లూప్ అంటే ఏం లేదు, లూప్లో ఒక ఫర్ లూప్లో అనదర్ ఫర్ లూప్ని రాయటాన్ని ఏమంటాము అంటే నెస్టింగ్ ఆఫ్ ఫర్ లూప్ అంటాము. ఓకేనా? ఈ నెస్టింగ్ ఆఫ్ ఫర్ లూప్ యూస్ చేసినప్పుడు ఇన్నర్ ఫర్ లూప్ అనేది ఎండ్ అయిన తరువాతే అవుటర్ ఫర్ లూప్లోకి వస్తాం. అంటే వన్స్ ఫర్ లూప్లోంచి లోపల ఇన్నర్ ఫర్ లూప్కి వెళ్ళిన తర్వాత ఇన్నర్ ఫర్ లూప్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాతే, ఎగ్జిక్యూషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాతే నెక్స్ట్ మళ్ళీ ఫర్ లూప్, అవుటర్ ఫర్ లూప్లోకి వస్తుంది. ఓకే, అవుటర్ ఫర్ లూప్ ఎప్పుడు టర్మినేట్ అవుతుంది అంటే ఇన్నర్ ఫర్ లూప్, అవుటర్ ఫర్ లూప్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అవుటర్ ఫర్ లూప్. బట్ ఇన్నర్ ఫర్ లూప్ మాత్రం ఎప్పటికప్పుడు ప్రతి బ్లాక్ కంప్లీట్ చేసుకుని బయట ఫర్ లూప్లోకి వస్తుంది. క్లియర్? నెస్టెడ్ ఆఫ్ ఫర్ లూప్ మీన్స్ దట్ ఈస్ వన్
ఫర్ స్టేట్మెంట్ విత్ ఇన్ అనదర్ ఫర్ స్టేట్మెంట్ ఈజ్ అలౌడ్ ఇన్ జావాలోనే కాదు సిలో కూడా ఎలా అవుతుంది ఏంటంటే ఒక ఫర్ లూప్లోనే అనదర్ ఫర్ లూప్ని దాన్ని ఏమంటామంటే నెస్టింగ్ ఆఫ్ ఫర్ లూప్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 లూప్స్ కెన్ బి నెస్టెడ్ యాజ్ ఫాలోస్. చూడండి, ఫర్ ఇనిషియలైజేషన్, టెస్ట్ కండిషన్, ఇంక్రిమెంట్. దీంట్లో స్టేట్మెంట్స్ ఉన్నాయి. తర్వాత లోపల ఏం రాశాను, మళ్ళీ ఫర్ లూప్, ఇనిషియలైజేషన్, టెస్ట్ కండిషన్, ఇంక్రిమెంట్, బాడీ ఆఫ్ ద ఇన్నర్ లూప్. ఈ ఇన్నర్ లూప్ అనేది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దీంట్లోంచి బయటకు వస్తుంది, అప్పుడు ఇంక్రిమెంట్ వర్క్ అవుతుంది. ఓకేనా, ఈ లూప్ మొత్తం నెంబర్ ఆఫ్ టైమ్స్ జరిగిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వస్తుందంటే ఇంక్రిమెంట్ దగ్గర వస్తుంది. ఇంక్రిమెంట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి బాడీ ఇన్నర్ లూప్లోకి వెళ్తుంది, మళ్ళీ జరిగిన తర్వాత మళ్ళీ వస్తుంది. ఓకే, దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను నేను, చూడండి. ఫర్ i ఈక్వల్ టు 1, i లెస్ దాన్ ఈక్వల్ టు 4, i ప్లస్ ప్లస్. లోపల j ఈక్వల్ టు 1, j లెస్ దాన్ ఈక్వల్ టు i, j ప్లస్ ప్లస్. చూడండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ j ఈక్వల్ టు 1. ఓకేనా, సో j ఎంత 1 కాబట్టి ఫస్ట్ లైన్లో 1 ప్రింట్ చేసింది. నెక్స్ట్ i ఈక్వల్ టు 1, చూడండి 1 లెస్ దాన్ ఈక్వల్ టు 4 కండిషన్ రైటే కాబట్టి లోపలికి వెళ్ళి j ఈక్వల్ టు 1, j లెస్ దాన్ ఈక్వల్ టు i, 1 లెస్ దాన్ ఈక్వల్ టు 1 కరెక్టే కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ j 1ని ప్రింట్ చేసింది. నెక్స్ట్ మళ్ళీ j ప్లస్ ప్లస్, j 2 అయిపోతుంది, 2 లెస్ దాన్ ఈక్వల్ టు i కండిషన్ ఫాల్స్ కాబట్టి దీంట్లోంచి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది, i ప్లస్ ప్లస్ దగ్గరికి వెళ్తుంది. i ఎంత అవుతుంది 2 లెస్ దాన్ ఈక్వల్ టు 4 కరెక్టే కాబట్టి లోపలికి. మళ్ళీ j ఈక్వల్ టు 1, ఇన్నర్ లూప్ అనేది ఇన్నర్ లూప్ ప్రతిసారి లోపలికి వచ్చినప్పుడల్లా మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో j ఈక్వల్ టు 1, మళ్ళీ 1 లెస్ దాన్ ఈక్వల్ టు i 2 కాబట్టి 1 లెస్ దాన్ ఈక్వల్ టు 2 కరెక్టే కాబట్టి లోపలికి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ j అంటే 1ని ప్రింట్ చేస్తుంది. మళ్ళీ j ప్లస్ ప్లస్, j ఎంత అవుతుంది ఇప్పుడు 2 అవుతుంది, 2 లెస్ దాన్ ఈక్వల్ టు 2 కరెక్టే కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ j 2ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ పైకి వెళ్తుంది, ఈ పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఏముంది సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అంటే ఇక్కడ లైన్ స్పేస్ ఇచ్చి కింద లైన్కి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది. i ప్లస్ ప్లస్, i ఎంత అవుతుంది 3 అవుతుంది, 3 లెస్ దాన్ ఈక్వల్ టు 4 రైటే కాబట్టి j ఈక్వల్ టు 1 లెస్ దాన్ ఈక్వల్ టు 3 సిస్టమ్ డాట్ అవుట్ డాట్ j ఎంత 1 2 3 అలా ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తుంది, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ స్పేస్ ఇచ్చింది ప్రింట్ ఎల్ఎన్ అన్నాను కాబట్టి నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ లైన్కి వెళ్ళినాక పైకి వెళ్తుంది, మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత i ప్లస్ ప్లస్ 4 లెస్ దాన్ ఈక్వల్ టు 4 కరెక్ట్ లోపలికి వచ్చి j ఈక్వల్ టు 1 లెస్ దాన్ ఈక్వల్ టు 4 1 2 3 4ని ప్రింట్ చేస్తుంది. చేసిన తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ మళ్ళీ స్పేస్ ఇచ్చి నెక్స్ట్ లైన్లోకి వచ్చేస్తుంది, పైకి వెళ్తుంది 5 అవుతుంది, 5 లెస్ దాన్ ఈక్వల్ టు 4 కండిషన్ ఫాల్స్ కాబట్టి మొత్తం లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ప్రతి టైం ఇన్నర్ లూప్లోకి వెళ్ళింది. అర్థమైంది కదా, అది నెస్టెడ్ ఫర్ లూప్ అంటే ఫర్ లూప్లో ఇంకో అనదర్ లూప్ని రాయటాన్ని ఏమంటారు అంటే నెస్టింగ్ ఫర్ లూప్ అంటాం. క్లియర్. నెక్స్ట్ జంపింగ్ ఇన్ లూప్స్ అంటే మనం ప్రోగ్రామ్ రైట్ చేస్తున్నప్పుడు ఒక పర్టికులర్ లూప్లోంచి మనం బయటకు వచ్చేయాలనుకున్నా రిపీటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అది జరగకూడదు అనుకున్నా కానీ జంపింగ్ ఇన్ లూప్స్ని యూస్ చేస్తాం. జంపింగ్ ఇన్ లూప్స్లో మనకి జంప్ అవుట్ ఆఫ్ లూప్ అలాగే స్కిప్పింగ్ లూప్ ఉంటాయి. ఇవేంటి అంటే బ్రేక్ కంటిన్యూ అనమాట. సో చూడండి ఒకసారి, లూప్స్ పెర్ఫార్మ్ ఎ సెట్ ఆఫ్ ఆపరేషన్ repeatedly until the control variable fails to satisfy the test condition. Loop performs a set of operations repeatedly until the control variables fails to satisfies the test condition. Control variable అనేది ఫెయిల్ అవుతుంది ఎప్పుడు, satisfies the test condition. టెస్ట్ కండిషన్ ని సాటిస్ఫై చేయడానికి వేరియబుల్ అని ఫెయిల్ అయినప్పుడు ఆ లూప్ అనేది సెట్ ఆఫ్ ఆపరేషన్స్ అనే పెర్ఫామ్ చేయాలనుకుంటే ద నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎ లూప్ ఈజ్ రిపీటెడ్ ఈజ్ డిసైడెడ్ ఇన్ అడ్వాన్స్ అండ్ ద టెస్ట్ కండిషన్ ఈజ్ రైటెడ్ టు అచీవ్ దిస్. Sometimes when execution of a loop it becomes desirable to skip a part of loop or to leave a loop as soon as certain condition occur. Java permits a jumping from one statement to end or beginning of the loop as well as jump out of a loop. ఓకే, ఇందాక చెప్పింది అక్కడ చెప్పింది. లూపింగ్ పెర్ఫామ్ ఏంటంటే లూప్స్ ఎలా పెర్ఫామ్ చేస్తాయంటే పర్టికులర్ ఆపరేషన్స్ని రిపీటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయడం కోసం యూస్ చేస్తాం. ఎప్పుడు అంటే ఆ వేరియబుల్ అనేది టెస్ట్ కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు ఆ లూప్ అనేది రిపీటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ జరగడం కోసం లూప్స్ యూస్ చేస్తాం. ఒక్కొక్క టైంలో ఆ టెక్స్ట్ కండిషన్ బేస్ చేసుకుని లూప్ జరుగుతున్నప్పుడు ఆ టెక్స్ట్ కండిషన్లో అనదర్ కండిషన్ వస్తే కనుక ఆ టైంలో ఆ లూప్ అనేది స్కిప్ అంటే అక్కడ వరకు లెక్క ప్రకారం కండిషన్ ప్రకారం ఇంకో 5 టైమ్స్ జరగాల్సి ఉంది, కానీ నేను ఏం చేస్తున్నాను అంటే మధ్యలో ఒక కండిషన్ రావడం వల్ల ఆ కండిషన్ ప్రకారం స్కిప్ అయిపోయి నెక్స్ట్కి వెళ్ళిపోవాలి. అంటే నెక్స్ట్ లూప్ ప్రాసెస్ యాజ్ యూజువల్ జరగాలి లేదా మొత్తం లూప్ నుంచి బయటకు వచ్చేయాలి. అలాంటప్పుడు నేను ఏం యూస్ చేస్తానంటే జంపింగ్ లూప్స్ యూస్ చేస్తాను అని చెప్తాను. సో జంపింగ్ లూప్స్లో ఏంటంటే వన్ జంపింగ్ అవుట్ ఆఫ్ లూప్. An earlier exit from a loop can be accomplished by using the break statement.
we have already seen the using of break in switch statements. సో బ్రేక్ అనేది యూస్ చేయడం వల్ల జంప్ అవుట్ ఆఫ్ లూప్ అనేది జరుగుతుంది. అంటే లూప్ లోంచి మనం ఎగ్జిట్ అయిపోవాలి అంటే కనుక మనం యూస్ చేసే జంప్ అవుటింగ్ లూప్ ఏంటంటే బ్రేక్ స్టేట్మెంట్. ఆల్రెడీ బ్రేక్ స్టేట్మెంట్ ని మనం స్విచ్ లో చూసాం. కేస్ 1 కేస్ 2 రాసిన దగ్గర బ్రేక్ అనేది రైట్ చేసాం. అలా రాయటం వల్ల ఆ స్విచ్ లో ఉన్న కేస్ అనేది బ్రేక్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. బ్రేక్ అయిపోవటం వల్ల మొత్తం లూప్ లోంచి బయటకు వచ్చారు. ఈ బ్రేక్ స్టేట్మెంట్ ని మనం వైల్ లో రాయొచ్చు, డూ లో రాయొచ్చు, ఫర్ లో రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ స్కిప్పింగ్ మీన్స్ ఇక్కడ స్కిప్పింగ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ లూప్ అంటే ఏం జరుగుతుంది అంటే ఇందాక బ్రేక్ అనగానే ఏం చేస్తుంది, లూప్ మొత్తంలోంచి బయటకు వచ్చేస్తుంది, ఐదర్ డూ వైల్ ఆర్ ఫర్ లూప్. బట్ స్కిప్పింగ్ ఏ పార్ట్ ఆఫ్ లూప్ అంటే ఏంటంటే జరుగుతున్న లూప్ అనేది పర్టికులర్ కింద ఉన్న స్టేట్మెంట్స్ మాత్రం స్కిప్ అయిపోయి నెక్స్ట్ మళ్ళీ లూప్ అంటే స్టార్టింగ్ ప్రాసెస్ నుంచి యాస్టీస్ గా లూప్ జరగటాన్ని ఏమంటారు అంటే స్కిప్పింగ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ లూప్ అంటారు. సో ఈ స్కిప్పింగ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ లూప్ జరగాలి అంటే మనం ప్రోగ్రామ్ లో ఏం రాయాలంటే కంటిన్యూ అనేది రాయాలి అని చెప్తా. సో ఈ కంటిన్యూ రాయటం వల్ల ఏం చేస్తుందంటే పర్టికులర్ ఐట్రేషన్ లో ఉన్న పర్టికులర్ డేటాని మాత్రమే స్టేట్మెంట్ ని ప్రింట్ చేసి నెక్స్ట్ ఐట్రేషన్ అనేది జరిగిపోతుంది, అంటే నెక్స్ట్ లూప్ అనేది జరిగిపోతుంది. చూడండి, డ్యూరింగ్ ఏ లూప్ ఆపరేషన్ ఇట్ మే బి నెసెసరీ టు స్కిప్ ఏ పార్ట్ ఆఫ్ ఏ బాడీ ఆఫ్ ద లూప్ అండర్ సర్టన్ కండిషన్. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తున్నాను, బాడీ ఆఫ్ ద లూప్ లో టర్మినేట్ అవ్వాలంటలేదు, ఒక పార్ట్ బాడీ ఆఫ్ ద లూప్ లో ఒక పర్టికులర్ పార్ట్ మాత్రం స్కిప్ చేయాలి సర్టన్ కండిషన్ మీద బేస్ అయ్యి అయితే కనుక జావా సపోర్ట్స్ అనదర్ సిమిలర్ స్టేట్మెంట్ కాల్డ్ యాజ్ కంటిన్యూ స్టేట్మెంట్. బ్రేక్ అనేది ఏం చేస్తుంది అంటే కాజెస్ ద లూప్ టు బి టర్మినేటెడ్. బ్రేక్ అనేది లూప్ ని టర్మినేట్ చేస్తుంది. కంటిన్యూ అనేది ఏం చేస్తుంది అంటే ద నేమ్ ఇంప్లైస్, కంటిన్యూ అనేది నేమ్, కంటిన్యూ అంటే జరుగుమని కదా, నేమ్ తగ్గట్టుగానే నేమ్ ఇంప్లై కాజెస్ ద లూప్ టు బి కంటిన్యూ విత్ ఎ నెక్స్ట్ ఐట్రేషన్ ఆఫ్టర్ స్కిప్పింగ్ ఎనీ స్టేట్మెంట్స్ ఇన్ బిట్వీన్. కంటిన్యూ అని రాసిన తర్వాత ఎండ్ ఆఫ్ ద లూప్ కి మధ్యలో ఉన్న స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్కిప్ చేసి నెక్స్ట్ ఐట్రేషన్ అనేది యాస్టీస్ గా జరిగిపోతుంది. ఎప్పుడు కంటిన్యూ అని ఇస్తే ద కంటిన్యూ స్టేట్మెంట్ టెల్స్ ద కంపైలర్ ఏం చెప్తుంది కంపైలర్ కి, స్కిప్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ కంటిన్యూ విత్ ద నెక్స్ట్ ఐట్రేషన్. నెక్స్ట్ ఐట్రేషన్ నుంచి నువ్వు కంటిన్యూ అయిపో, బట్ ఏం చెయ్యి, ఈ కింద ఉన్న స్టేట్మెంట్స్ ని మాత్రం స్కిప్ చేసేయి, వదిలేసాయి అని చెప్తుంది కంటిన్యూ. బ్రేక్ ఏం చేస్తుంది, లూప్ మొత్తాన్ని టర్మినేట్ చేసి బయటకు వచ్చేయని చెప్తుంది. కంటిన్యూ మాత్రం పర్టికులర్ పార్ట్ ని స్కిప్ చేసి నెక్స్ట్ ఐట్రేషన్ జరుగు అని చెప్తుంది. ఈ టూని ఏమంటాము అంటే జంపింగ్ లూప్స్ అంటాము అని చెప్తాడు. సో దానికి ఎగ్జాంపుల్స్ నేను డ్రా చేశాను చూడండి. వైల్ ఏం జరుగుతుంది చూడండి, వైల్ ఇఫ్ కండిషన్ ట్రూ అయితే వైల్లో కండిషన్ ఆల్రెడీ ఉంటుంది, ఆ కండిషన్ ప్రకారం బాడీ ఆఫ్ ద లూప్ జరుగుతూ వస్తుంది. లోపల నేను మళ్ళీ కండిషన్ రాసా, ఇఫ్ కండిషన్, ఈ కండిషన్ రైట్ అయితే కనుక బ్రేక్. ఓకేనా, ఎప్పుడైతే బ్రేక్ అన్నానో ఏం చేస్తుంది చూడండి, ఇక్కడ నుంచి ఎక్కడ బ్రేక్ అయిపోతుంది, ఈ బయట వరకు వచ్చేసింది, ఈ వైల్ లూప్ లోంచి బయటకు వచ్చేసి బయట ఉన్న స్టేట్మెంట్ ని ప్రింట్ చేస్తుంది. ఓకే, ఎందుకని, ఈ వైల్ లూప్ లెక్క ప్రకారం ఈ కండిషన్ కాకుండా ఇక్కడ స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఇవి చెయ్యాలి, బట్ ఇది ఈ కండిషన్ కింద బ్రేక్ రాయటం వల్ల మొత్తం ఈ లూప్ లోంచి ఎగ్జిక్యూట్ అయ్యి ఈ పర్టికులర్ పార్ట్ లోంచి కాదు, ఈ వైల్ లూప్ లోంచి ఎగ్జిక్యూట్ అయిపోయింది. సేమ్ డూ వైల్ లో కూడా చూడండి, డూ ఇఫ్ కండిషన్ బ్రేక్ అయితే ఎక్కడికి వచ్చేసింది, వైల్ కిందకి వచ్చేసింది. ఇక్కడ కూడా చూడండి, బ్రేక్ ఎగ్జిట్ ఫ్రమ్ ద లూప్. ఫర్ రాశాను, ఇక్కడ ఏం చేస్తుంది, ఫర్ రాశాను కాబట్టి లోపల బ్రేక్ ఇచ్చాను కాబట్టి ఇన్నర్ లూప్ మాత్రమే బ్రేక్ అవుతుంది, అవుటర్ లూప్ యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ చూడండి, వైల్ టెక్స్ట్ కండిషన్ కంటిన్యూ అన్నాను చూడండి, కంటిన్యూ కింద ఉన్న స్టేట్మెంట్ ని మాత్రమే స్కిప్ చేస్తుంది, చేసి మళ్ళీ యాస్టీజ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, నెక్స్ట్ ఐట్రేషన్కి వెళ్ళిపోతుంది. చూడండి, డూ వైల్ లో కూడా చూడండి, నెక్స్ట్ టెక్స్ట్ కండిషన్ దగ్గరికి వెళ్ళిపోతుంది, ఫర్ లూప్ లో కూడా నెక్స్ట్ ఇంక్రిమెంట్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అర్థమైందా, కంటిన్యూ అనేది ఏం చేస్తుందంటే స్కిప్ ద పార్ట్ ఆఫ్ బాడీ ఆఫ్ ద లూప్. సో బాడీ ఆఫ్ ద లూప్ లో ఉన్న పార్ట్ ని స్కిప్ చేసి ఏం చేస్తుంది, నెక్స్ట్ ఐట్రేషన్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అదే బ్రేక్ అయితే కనుక టర్మినేట్ ద లూప్ ని టర్మినేట్ చేస్తుంది. క్లియర్ కదమ్మా, జంపింగ్ అవుట్ ఆఫ్ లూప్, స్కిప్పింగ్ ఏ పార్ట్ ఆఫ్ లూప్ అనేది కూడా ఇంపార్టెంట్. ఒక్కసారి అనుకుంటా 5 మార్క్స్ అడిగాడు. ఓకే, క్లియర్ గర్ల్స్. సో చాలా ఇంపార్టెంట్ డెసిషన్ మేకింగ్ అండ్ లూపింగ్ కాన్సెప్ట్, చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, థ్యాంక్ యూ గర్ల్స్.